ఓకే, డన్. సో లాస్ట్లో మనం రెసిడెన్షియల్ స్టేటస్ డిస్కస్ చేసాం. దేర్ ఆఫ్టర్ వీ కెన్ స్టార్ట్ దిస్ ఇండియన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ ఇన్కమ్. చాప్టర్ నెంబర్ 2 కొన్ని క్వశ్చన్స్ కూడా చేసాం అమ్మా. ఫస్ట్ చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో రెసిడెన్షియల్ స్టేటస్ మీద కొన్ని క్వశ్చన్స్ చేసాం. అసలు రెసిడెంటా, నాన్ రెసిడెంటా, ఇవన్నీ. ఈ 100 డేస్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, అది జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫారెన్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్. అసలు ఇన్కమ్ అనేది ఇండియాలో ట్యాక్స్ చేయాలి. అసలు ఇన్కమ్ అంటే ట్యాక్స్ చేస్తాను నేను, బట్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ చేయకూడదు. స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ నెంబర్ 5. స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ నెంబర్ 5. ఈ చాప్టర్లో 2 పార్ట్స్ ఉంటాయి అని ఆల్రెడీ నేను చెప్పాను కదా, 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఏంటి, రెసిడెన్షియల్ స్టేటస్. సెకండ్ పార్ట్ ఏంటి సార్ అంటే స్కోప్ ఆఫ్ ఇన్కమ్. ఫస్ట్ పార్ట్ రెసిడెన్షియల్ స్టేటస్, సెకండ్ పార్ట్ రెసిడెన్షియల్ స్కోప్ ఆఫ్ ఇన్కమ్. సో ఒక్క నిమిషం, నేను మన పేరు రాద్దాము ఇక్కడ. ఏంటి, సో DTEO బ్యాచ్. ఓకేనా. సో ఏ చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం, చాప్టర్ నెంబర్ 2. ఓకేనా, రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ స్కోప్ ఆఫ్ ఇన్కమ్. మనం రూల్స్ పెట్టుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ట్యాక్సబుల్ అవుతుంది ఇండియాలో. బట్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్టికులర్ పర్సన్ ఏం చేస్తాడు సార్ అంటే ఇండియాలోనే జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ, ఇండియాలో జాబ్ చేస్తున్నాడు. ఇతనికి జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఏమొస్తుంది నాన్న, శాలరీ. ఈజ్ రిసీవింగ్ శాలరీ. ఈ శాలరీ కూడా ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు, ఇండియాలోనే. రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ సంపాదించాడు, ఎర్న్నే టెక్నికల్గా ఎక్రూడ్ అంటారు. అంటే ఎక్కడ జనరేట్ అయింది, ఎక్రూడ్ అంటే జనరేటెడ్, సంపాదించడం. ఎర్న్డ్ ఆర్ ఎక్రూడ్ ఇన్ ఇండియా. ఎక్కడ సంపాదించాడు ఆ సాలరీ, ఇండియాలో. ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు, ఇండియాలో. దీన్ని డిఫాల్ట్గా ఏమంటాం సార్, ఈ ఇన్కమ్ని ఇండియన్ ఇన్కమ్. ఇక వేరే డౌట్ ఏమన్నా ఉందా అసలు ఇక్కడ? ఇండియాలోనే సంపాదించాడు, ఇండియాలోనే సాలరీ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇండియన్ ఇన్కమ్. ఇందులో డౌటే లేదు అసలు, అందులో ఏమాత్రం డౌట్ లేదండి. డిఫాల్ట్గా అదేంటి, ఇండియన్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి అమ్మా, నెంబర్ 2, ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఇతను ఇండియాలోనే జాబ్ చేస్తున్నాడు, ఇండియాలోనే పనిచేశాడు, ఏదో జాబ్ చేశాడు, పనిచేశాడు. ఎక్కడ సంపాదించాడు, ఇండియాలో. ఎక్కడ పనిచేశాడు కాబట్టి ఎక్కడ సంపాదించినట్టు వస్తుంది, ఇండియాలో. ఎక్రూడ్ ఇన్ ఇండియా. ఓకేనా, ఎక్రూడ్ ఇన్ ఇండియా. కానీ వర్క్ చేసేసేసి వెళ్ళిపోయాడు. అతను ఇండియాలో వర్క్ చేయడానికి వచ్చాడు టెంపరీగా. ఇక్కడ వర్క్ చేశాడు, ఏదో సిస్టమ్ రిపేర్ అయితేనో లేదా మిషన్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేశాడు, వెళ్ళిపోయాడు. సాలరీ ఎవరు పే చేస్తారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు. వాళ్ళ కంపెనీ ఎక్కడ ఉంది, ఫారెన్లో. ఎగ్జాంపుల్, USA నుంచి మనం మిషన్ తెప్పించుకున్నాం, మిషన్ సరిగా వర్క్ చేయట్లా. ఇక్కడ ఇండియాలో ఎవరికి తెలియదు అది ఎలా చేయాలి ఏంటని. ఇండియాలో ఎవరికి తెలియదు అది ఎలా ఏంటి, ఏం చేయాలి ఏంటని. అందుకని ఏం చేసింది ఆ కంపెనీ, US నుంచి ఒక అతన్ని పంపించింది, రిపేర్ చేసుకుని రా అని. ఒక 1 వీక్ ఇక్కడే రిపేర్ చేశాడు నీట్గా. డబ్బులు ఎవరు ఇస్తారు అతనికి, సాలరీ ఎవరు ఇస్తారు, ఎవరు ఎంప్లాయీ, ఫారెన్ కంపెనీ, US ఎంప్లాయీ. కాబట్టి సాలరీ రిసీవ్డ్, ఇక్కడ పనిచేశాడు కానీ రిసీవ్డ్ ఇన్ USA. ఇప్పుడు ఇది ఇండియన్ ఇన్కమా, ఫారెన్ ఇన్కమా, US వాళ్ళు దాని మీద ట్యాక్స్ తీసుకోవాలా, ఇండియా వాళ్ళు తీసుకోవాలా అనేది పాయింట్. అర్థమైందా?
బాగా ఆలోచించి చెప్పమ్మా, బాగా థింక్ చేసి. అదే యుఎస్ వాళ్ళ ఇండియా వాళ్ళ ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలి దాని మీద. సరే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, యుఎస్ మనకెందుకు, మనం ఇండియా ట్యాక్స్ చేస్తున్నాం కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు అది ఇండియన్ ఇన్కమ్ అనన్నా ఫారెన్ ఇన్కమ్ అనన్నా? ఫారెన్ ఇన్కమ్ అంటే యుఎస్. ఇక్కడ ఏమంటాడంటే సార్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎర్న్ చేసింది సంపాదించింది అంటే పని చేసింది ఇండియాలోనే, రిసీవ్ చేసుకుంది కూడా ఇండియాలోనే, ఇక డౌట్ ఏం లేదు అక్కడ. ఏంటది? ఇండియన్ ఇన్కమ్, డౌట్ ఏం లేదు మీకు. బట్ ఇక్కడ పని చేసింది ఎర్న్ చేసిందేమో ఇండియాలో, బట్ అది రిసీవ్ చేసుకుంది ఎక్కడ? ఇది డౌట్. అర్థమైందా? ఇది డౌట్. ఏమంటాడు సార్ అంటే ఇండియా వాళ్ళు, సార్ ఇక్కడ పని చేశాడు, అతను ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు అనేది అది రిలవెంట్ మాకు. అది ఎక్కడ జనరేట్ అయింది? ఇండియాలో. వేరే కంట్రీకి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడా అనేది మాకు సంబంధం లేదు. మేము దాన్ని ఏమంటామంట, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అతను ఇక్కడ కట్టాలా లేదా అనేది మేము తర్వాత ఆలోచిస్తాం. అదైతే ఇండియాలో సార్ అదేంటి సార్ రిసీవ్ అవుట్ సైడ్ ఇండియా ఉంది కదా, కానీ ఎక్కడ ఆన్ చేశారమ్మా? ఇండియాలో ఆన్ చేశారు కాబట్టి ఇండియన్ ఇన్కమ్. బయట రిసీవ్ చేసుకున్నారు మాకు సంబంధం లేదు. సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది అర్థమైందా అందరికీ? ఎందుకు ఇండియన్ ఇన్కమ్ అన్నాను? వచ్చేసి ఇండియాలో రిసీవ్ చేసుకోవాలా, అది వర్క్ చేశాడు ఎంత యూఎస్లో, కానీ ఇండియాలోనే కదా జనరేట్ అయింది. ఇక్కడ పని చేయబట్టే కదా అతను డబ్బులు ఇచ్చింది కదా. అదే యూఎస్లో పనిచేసి యూఎస్లో ఇస్తే అది ఫారెన్ ఇన్కమ్ కదా. సరే చూడండి అమ్మా, ఎగ్జాంపుల్ నెంబర్ 3 జాగ్రత్తగా వినాలి. ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఇంకొక ఇతను రివర్స్, ఇండియా నుంచి ఒకళ్ళు ఎవరో మెషిన్ కొన్నారు. ఇండియాలో నుంచి ఒకళ్ళు ఎవరో ఇండోనేషియా అతను ఇంపోర్ట్ చేసుకున్నాడు మన దగ్గర ఉన్న మెషిన్. అది రిపేర్ వచ్చింది, మనవాడు వెళ్ళి అక్కడ పనిచేశాడు. అంటే ఇతను ఎక్కడ పనిచేశాడు? ఎర్న్డ్ ఆర్ ఎక్రూడ్ ఎక్కడ పనిచేశాడు? ఆఫ్రికా అనుకుందాం. ఇన్ ఆఫ్రికాలో వర్క్ చేశారు. జనరల్గా ఆఫ్రికా వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు మన దగ్గర నుంచి మిషన్స్. రిపేర్ వస్తే పిలిపించారు, మళ్ళీ వచ్చేసాడు ఇండియా. శాలరీ ఎవరు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? మన కంపెనీ పంపించింది, వెళ్ళి వర్క్ చేసి వచ్చేస్తాడు. డబ్బులు ఎవరు ఇస్తారు? ఇండియన్ కంపెనీ. క్లయింట్ ఏమి వాడు కదా, సర్వీస్ వారంటీ ఉంటుంది కదా 5 years, ఫ్రీగా చేసి రావాలి. కానీ శాలరీ ఎవరు ఇస్తారు అతనికి? ఇండియా. శాలరీ ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు సార్ అంటే, శాలరీ రిసీవ్డ్ మా ఇండియాలో అతను వర్క్ చేస్తున్నాడు కాబట్టి శాలరీ ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు? ఇన్ ఇండియా. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్లో ఇండియన్ ఇన్కమ్ అన్నాను నేను. సెకండ్ ఎగ్జాంపుల్లో ఎందుకు? ఇండియాలో ఎర్న్ చేశాడు కాబట్టి. రిసీవ్ ఎక్కడ ఉంటే మాకెందుకు సార్? థర్డ్ ఎగ్జాంపుల్లో చెప్పండి బాగా థింక్ చేసి. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో ఇన్కమ్ అది పర్ఫెక్ట్లీ ఇన్కమ్ అది ఇండియన్ ఇన్కమా ఫారిన్ ఇన్కమా? ఎందుకు? ఎక్కడ పని చేస్తే? అవును, ఎక్కడ జనరేట్ అయింది అది? మరి సెకండ్ కేసులో ఎందుకు ఇండియన్ ఇన్కమ్ అన్నారు? అది ఎక్కడ జనరేట్ అయింది సెకండ్ కేసులో? ఇండియా. రిసీవ్ ఎక్కడ చేసుకున్నాడు? మరి యూఎస్ఏ ఎంప్లాయీ కదా అతనిది, యూఎస్ ఇన్కమ్ అనాలి కదా. సెకండ్ కేసులో ఎందుకు ఇండియన్ ఇన్కమ్ అన్నారు మీరు? థర్డ్ కేసులో లాజిక్ అక్కడ అప్లై చేస్తే అక్కడ ఫారెన్ ఇన్కమ్ అనాలి కదా కదా. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్లో మన ఎంప్లాయీ కాబట్టి ఇండియన్ ఇన్కమ్ అంటున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్లో అది ఎవరు ఎంప్లాయీ అక్కడ? యూఎస్. మరి యూఎస్ ఇన్కమ్ రాయాలి అక్కడ. మీకు అనుకూలంగా రాసేసుకుంటారా? అక్కడ ఏం లాజిక్ చెప్పారు మీరు? ఏ ఎంప్లాయీ మాకు తెలియదు సార్, ఇక్కడికి వచ్చి పని చేశాడు కాబట్టి ఇక్కడ సంపాదించినట్టు అది ఇక్కడ అన్నారు. అలాగే ఆఫ్రికా వాళ్ళు కూడా అనాలిగా. ఇప్పుడు మీరు యుఎస్ ఎంప్లాయీ వచ్చి ఇక్కడ పని చేస్తే ఏమో ఇండియన్ ఇన్కమ్ అన్నారు, ఆఫ్రికా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పని చేశాడు కాబట్టి ఇక్కడ అనాలి కదా.
మరి ఏం చేద్దాం? ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, సార్ దిస్ ఈజ్ ఆల్సో ఇండియన్ ఇన్కమ్ అంటుంది. అదేంటి సార్, పైన చెప్పిన లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే ఎవరి ఇన్కమ్ అవ్వాలి? అక్కడ ఆఫ్రికన్ ఇన్కమ్ అనాలి కదా సార్. సంపాదించింది ఆఫ్రికాలోనే, కానీ ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు? ఇండియాలో. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. సంపాదించింది ఇండియాలోనే, రిసీవ్ చేసుకుంది ఇండియాలో అయితే నో ప్రాబ్లం. ఏం చేసింది ఇండియాలో అన్నావు, రిసీవ్ చేసుకుంది అవుట్ సైడ్ ఇండియా అన్నావు, ఏం చేసింది ఇండియాలో కాబట్టి ఇండియన్ ఇన్కమ్ అన్నావు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు రివర్స్లో ఏం చేసింది ఎక్కడో మాకు సంబంధం లేదు, ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇండియన్ ఇన్కమ్ అంటున్నావు. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నాకు ఏ డౌట్ లేదు, రెండు ఇండియాలో ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపులే రెండు కాంట్రాస్ట్. ఎందుకు మరి అంటే, ఇండియన్ గవర్నమెంట్ అంటుంది, సార్ ఎయిదర్ ఎక్రూడ్ ఇండియాలో ఉన్నా రిసీవ్డ్ ఇండియాలో ఉన్నా మేము ఇండియన్ ఇన్కమ్ అనేస్తాం. రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే అది ఇండియన్ ఇన్కమే. ఏంటమ్మా అవి? ఎక్రూడ్ అంటే సంపాదించడం, రిసీవ్డ్ అంటే తీసుకోవడం, ఆ డబ్బులు రిసీవ్ చేసుకోవడం. రెండు ఇండియాలో ఉంటే నో ప్రాబ్లం. ఒకటి అవుట్ సైడ్ ఇండియా, ఒకటి విత్ ఇన్ ఇండియా ఉంటే ఏ ఒక్కటి ఇండియాలో ఉన్నా అది ఇండియన్ ఇన్కమే. సార్ అలాంటప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్లో ఆఫ్రికా వాళ్ళు కూడా ఇది ఆఫ్రికన్ ఇన్కమ్ అని క్లెయిమ్ చేసుకొని ట్యాక్స్ వేస్తారు కదా? వేస్తారు. మరి మీరు ఇండియన్ ఇన్కమ్ అని మీరు కూడా ట్యాక్స్ వేస్తున్నారు కదా? వేస్తున్నాం. రెండు కంట్రీస్కి ట్యాక్స్ పే చేయాలా? 3లో వస్తుందండి. 2లో కూడా వస్తుంది. యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు మన రాసిన రూల్ వాళ్ళు రాస్తారు కదా, రిసీవ్ యూఎస్ఏలో ఉంది కాబట్టి యుఎస్ ఇన్కమ్. అర్థమైందా? వాళ్ళు అలాగే రాసుకున్నారు. అంటే ఇప్పుడు యూఎస్లో ట్యాక్స్ కట్టాలి, నేను ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో అది ఎరేజ్ అవ్వదు. ఎందుకు? సెకండ్ ఎగ్జాంపుల్లో రెండు కంట్రీస్ వేస్తారు ట్యాక్స్. ఎందుకంటే రెండు కంట్రీస్లో ఉంది. ఒక కంట్రీ ఏ ఒక్కటి ఉన్నా సరే ఆ కంట్రీలో ట్యాక్సిబుల్ అంట. ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఒకటి ఉంది, యూఎస్లో ఒకటి ఉంది కాబట్టి మా దగ్గర ఒకటి ఉంది, మీ దగ్గర ఒకటి ఉంది, వాడు వీళ్ళు. సో ఇండియన్ గవర్నమెంట్ అంటుంది, ఎస్ కరెక్టే మీరు థింక్ చేసింది, నేను రాసుకున్నట్టు యాక్ట్లో వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు కూడా ఒకటి మా దగ్గర ఉంది కాబట్టి ఇది యుఎస్ ఇన్కమ్ అని ట్యాక్స్ వేస్తారు. కానీ మాకు యుఎస్కి, మాకు ఆఫ్రికాకి, ఇలా చాలా కంట్రీస్కి అగ్రిమెంట్ ఉంది. ఒకవేళ అలా ఈ రెండు కంట్రీస్ ట్యాక్స్ వేసినప్పుడు వేస్తారు కూడా, ఆ ట్యాక్స్ రెడ్యూస్ చేసి మిగతాది కట్టండి ఉంటే. ఓకే, అర్థమైందా? ఒకవేళ అలా రెండు కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో ఇండియన్ ఇన్కమ్ అని నేను ట్యాక్స్ వేసాను. ఎంత వేసాను? 100 రూపీస్ వేసాను ఎగ్జాంపుల్కి. ఆల్రెడీ యూఎస్ గవర్నమెంట్ దాని మీద ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసింది సార్? 60 రూపీస్. నువ్వు ఇంకెంత ట్యాక్స్ కట్టాలి ఇండియన్ గవర్నమెంట్కి? 40 కడితే సరిపోతుంది. చూసారా? అదే ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ 120 రూపీస్ కలెక్ట్ చేస్తే 20 రూపీస్ రిఫండ్ ఏమేమో సార్, ఏం కట్టక్కర్లా. ఇప్పుడు 100 - 120 ఎంతమ్మా? -20 వస్తుంది. అంటే మేము 20 రూపీస్ ఇస్తామన్నా, ఏం కట్టక్కర్లేదని. అర్థమైందా? అక్కడ ఎక్కువ కట్టేస్తే మాకు సంబంధం లేదు, మేము ఇవ్వాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ కట్టి, కాకపోతే అక్కడ కట్టిన ట్యాక్స్ మేము రెడ్యూస్ చేసి రిమైనింగ్ తీసుకుంటాం. ఒకవేళ ఎక్కువ కడితే ఏం తీసుకోం. అర్థమైందా? ఇప్పుడు పాయింట్ చేద్దాం. ఫోర్త్ ఇది చెప్పండి మీరు, ఓకేనా? ఫోర్త్ పాయింట్. ఇప్పుడు ఏ పాయింట్ అమ్మా? ఫోర్త్ పాయింట్ చెప్పండి. ఫోర్త్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఎర్న్డ్ ఆర్ ఎక్రూడ్ అంటే సంపాదించుకున్నాను. జనరల్గా 90% సంపాదించేది, రిసీవ్ చేసుకునేది ఒక దగ్గరే ఉంటుంది. కానీ 20% కేసెస్లో ఒక చోట పని చేస్తే ఇంకో చోట సాలరీ ఇస్తారు. ఎక్రూడ్ ఇన్ యుఎస్ఏ, మరి అది రిసీవ్డ్ ఇన్ యుఎస్ఏ. ఇది ఏ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమా కాదా? ఎస్. రెండు అవుట్ సైడ్ ఉన్నాయి. ఏదో ఒకటి ఉంటే నేను క్లెయిమ్ చేసుకుంటాను, రెండు ఉన్నా క్లెయిమ్ చేసుకుంటాను. రెండు అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ ఇన్కమ్ అమ్మా? ఫారెన్ ఇన్కమ్. అర్థమైందా అందరికీ? ఫారెన్ ఇన్కమ్. మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చా దీని మీద? నో. మన ఇండియన్ సిటిజన్, మన రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఫారెన్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ వేస్తాను, నాన్ రెసిడెంట్ అయితే వేయను. అంటే ఫారెన్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ తీసుకుంటాను. ఎవరైతే ఆర్ఓఆర్ అయితే, అతనికి ఇండియాలోనే ఉన్నాడు. ఆర్ఓఆర్ అంటే కండిషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినాం.
సార్ ఎవరెవరికి వేయవు? ఆర్ఎన్ఓఆర్కి వేయను. బిజినెస్ ఇన్కమ్ అయితే ఆర్ఎన్ఓఆర్ అది ఏ బిజినెస్ చూసుకుని వేస్తాను. ఎన్ఆర్కి అసలు వేయను, వీళ్ళిద్దరికి వేయను. ఆర్ఓఆర్ అయితే ఇండియన్ ఇన్కమ్ అయినా ఫారిన్ ఇన్కమ్ అయినా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఫారిన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్కి ఎన్ఆర్కి ట్యాక్సిబుల్ కాదు. ఆర్ఎన్ఓఆర్లో ఒక బిజినెస్ ప్రొఫెషన్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాను, అది సెటప్ ఇండియాలో ఉంటాయి. చూద్దాం అది. ఎందుకు ఫారిన్ ఇన్కమ్ అన్నాం సార్? రెండు అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి. ఏంటా రెండు? అక్రూడ్, రిసీవ్డ్, రెండు అవుట్ సైడ్ ఇండియా. సో ప్రొవిజన్ ఇండియన్ ఇన్కమ్ అనాలి అంటే కండిషన్ ఏంటి? అక్రూడ్, రిసీవ్డ్, ఎయిదర్ అక్రూడ్ ఆర్ రిసీవ్డ్, ఎనీ వన్ ఆఫ్ దమ్ షుడ్ బీ ఇన్ ఇండియా. ఒకటి ఉంటే సరిపోదు, రెండు ఉంటే ఇంకా మంచిది. రెండు అవుట్ సైడ్ ఇండియా ఉంటే ఫారెన్ ఇన్కమ్. ఫారెన్ ఇన్కమ్నే గ్లోబల్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఓకేనా? ఇది ఏ కేసులో ఎలా ట్యాక్స్ చేస్తారనే తర్వాత ఫస్ట్ నువ్వు డివైడ్ చేసుకోవాలి. ఇచ్చిన ఇన్కమ్ ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా అనేది కనిపెట్టాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా అని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది చేయలేకపోతే మళ్ళీ ట్యాక్స్ వేయవు. ఎందుకు? ఫారెన్ ఇన్కమ్ కొన్ని కేసెస్లో నాట్ ట్యాక్సిబుల్. నువ్వు అది కనిపెట్టలేదనుకో ట్యాక్సిబుల్లా నాట్ ట్యాక్సిబుల్ అని ఆలోచిస్తావు కదా. ఇండియన్ ఇన్కమ్ అంటే ఇక నువ్వేం ఆలోచించక్కర్లేదు. ఫారెన్ ఇన్కమ్ అయితే కంపల్సరీ కొన్ని కేసెస్లో ట్యాక్స్ చేయకూడదు. ఏ కేసెస్? ఆర్ఎన్ఓఆర్, ఎన్ఆర్. ఇది కాన్సెప్ట్. ఇది ఒకసారి చూద్దామా బుక్లో. సార్ ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. ఏం డివైడ్ చేసుకోవాలంట చెప్పండి అమ్మా? ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్ అని డివైడ్ చేసుకోవాలి. ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్. ఆర్ఓఆర్ అయితే ఇండియన్ ఇన్కమ్ అయినా ఫారెన్ ఇన్కమ్ అయినా ఏం చేస్తాడంటమ్మా? ఇండియాలో ట్యాక్స్ చేస్తాం. ఫారెన్ ఇన్కమ్ కూడా ట్యాక్స్. ఎన్ఆర్ అయితే ఏంటి సార్? ఎన్ఆర్కి ఏది మాత్రమే ట్యాక్స్ చేస్తున్నాడమ్మా? ఇండియన్ ఇన్కమ్. ఫారెన్ ఇన్కమ్ ఎన్ఆర్. ఎన్ఆర్ అంటే ఫుల్ ఫామ్ నాన్ రెసిడెంట్. ఫారెన్ ఇన్కమ్ ట్యాక్స్ చేయాలా చేయకూడదా? ఎన్టీ అంటే నాట్ ట్యాక్సిబుల్. ఎన్టీ అంటే ఏంటమ్మా? కానీ ఆర్ఎన్ఓఆర్కి ఇండియన్ ఇన్కమ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ అమ్మా. ఎవరైనా సరే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్సిబుల్. రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఆర్ఎన్ఓఆర్ అయినా. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఇది చెప్పుకున్నాం ఇండివిజువల్ కేసులో. సార్ ఆర్ఎన్ఓఆర్ కేసులో ఫారెన్ ఇన్కమ్ నాట్ ట్యాక్సిబుల్. కానీ టూ టైప్స్ ఆఫ్ ఫారెన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా? ఫారెన్ ఇన్కమ్ ట్యాక్స్ చేయండి. ఏంటా టూ? బిజినెస్, ప్రొఫెషన్. ఎప్పుడు మాత్రమే ట్యాక్స్ చేయండి? వాటి కంట్రోల్ అండ్ సెటప్ ఎక్కడ ఉంటే ట్యాక్స్ చేయాలంటే ఇండియాలో. ఎగ్జాంపుల్ జాగ్వార్ కంపెనీ ఉందమ్మా, కొనేసాం మనం టాటా వాళ్ళు. ఇప్పుడు కంట్రోల్ అండ్ సెటప్ ఎక్కడ ఉంది? ఇండియాలో. కానీ జాగ్వార్కి ఆల్రెడీ ఇంగ్లాండ్లో మార్కెట్ ఉందిగా. ఇంగ్లాండ్లో మార్కెట్ ఉంది. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్ఎన్ఓఆర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అతనికి ట్యాక్స్ చేయాలా లేదంటే చేయాలి. ఎందుకు? కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇండియాలో. అదే ఒక ఫారెన్ కంపెనీ కంట్రోల్ సెటప్ ఎక్కడ ఉంది? ఫారెన్లో. అతను ఆర్ఎన్ఓఆర్ బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ చేయాలా చేయకూడదా అంటే చేయకూడదు. ఎందుకంటే అది ఫారెన్ ఇన్కమ్. ఇండియాలో రిసీవ్ చేసుకుంటే ఓకే, సంపాదించింది అవుట్ సైడ్ ఇండియా, ఏం చేసింది అవుట్ సైడ్ ఇండియా అయితే ఫారెన్ ఇన్కమ్. అది ఫారెన్ ఇన్కమ్ అయితేనే. ఇండియన్ ఇన్కమ్ అయితే ఇంకేం ఆలోచించక్కర్లా. నువ్వు దేనికి కండిషన్స్ చెక్ చేయాలి? ఫారెన్ ఇన్కమ్. అది ఏ కేసులో? ఆర్ఎన్ఓఆర్ కేసులో. ఆర్ఓఆర్ కేసులో డౌటే లేదు, ట్యాక్సిబుల్. కండిషన్స్ ఏం వద్దు. ఫారెన్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నానండి. ఎందుకు ఇండియన్ ఇన్కమ్ గురించి నువ్వు మాట్లాడట్లా? ఇండియన్ ఇన్కమ్ ఏ కేసు అయినా ట్యాక్సిబుల్. ఇప్పుడు దేని గురించి నువ్వు బాగా థింక్ చేయాలి? ఫారెన్ ఇన్కమ్. ఫారెన్ ఇన్కమ్ అయితే డిఫాల్ట్కి టూ కేసెస్ గుర్తుపెట్టుకో. ఆర్ఓఆర్ అయితే ట్యాక్సిబుల్, ఇంకేం చూడక్కర్లా. ఎన్ఆర్ అయితే నాట్ ట్యాక్సిబుల్. ఎక్కడ నువ్వు ఆలోచించాలి ఫారెన్ ఇన్కమ్ గురించి? ఆర్ఎన్ఓఆర్. అన్నీ నాట్ ట్యాక్సిబులే, ఒక రెండు తప్పితే. ఏంటవి? బిజినెస్, ప్రొఫెషన్. అది కూడా ఏ కేసులోనే ట్యాక్స్ చేస్తాము? సెటప్ ఇండియాలో ఉంటే. అదే అవుట్ సైడ్ ఇండియా ఉంటే సెటప్, కంట్రోల్ నాట్ ట్యాక్సిబుల్. సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎన్ఓఆర్కి కూడా ఫారెన్ ఇన్కమ్ ట్యాక్స్ చేయట్లా. ఒకవేళ అతను బిజినెస్ ఇన్కమ్ పీజీబీపీ ఇన్కమ్ ఉంటే ఏ హెడ్? పీజీబీపీ హెడ్నే ట్యాక్స్ చేస్తున్నా, మిగతా హెడ్ ట్యాక్స్ చేయట్లా. పీజీబీపీ హెడ్డే ట్యాక్స్ చేస్తున్నా. పీజీబీపీ హెడ్ ట్యాక్స్ చేస్తున్నావు కదా నువ్వు, ఎప్పుడు మాత్రమే ట్యాక్స్ చేస్తున్నావు? ఆ బిజినెస్, ఆ ప్రొఫెషన్ సెటప్ ఎక్కడ ఉండాలి? ఇండియాలో. కానీ అక్రూడ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఉంది. సెటప్ కంట్రోల్ ఎక్కడ ఉంది? కానీ అక్రూడ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఉంది. అందుకనే కదా ఫారెన్ ఇన్కమ్ ఉంది. సెటప్ ఇండియాలో ఉంది కాబట్టి అది ఇండియన్ ఇన్కమ్ అవుతుంది కదా సార్? నో.
సెటప్ ఇండియన్ ఇన్కమ్ ఫారిన్ ఇన్కమ్ అని చెప్పాలంటే సెటప్ చూడాలా, ఎక్రూడ్ రిసీవ్డ్ చూడాలా? ఎక్రూడ్ రిసీవ్డ్. మా ఇండియన్ ఇన్కమ్ ఫారిన్ ఇన్కమ్ అని డిసైడ్ చేయాలంటే ఏం చూడాలి నువ్వు? ఎక్రూడ్ రిసీవ్డ్. సెటప్ కాదు, కంట్రోల్ కాదు. నువ్వు ఒక ఇన్కమ్ని ఇండియన్ ఇన్కమ్ ఫారిన్ ఇన్కమ్ అని డిసైడ్ చేయాలంటే డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? అది ఎక్కడ సంపాదించాడు, ఎక్కడ రిసీవ్ చేస్తున్నాడు, ఇవి. కంట్రోల్ అనేది ఫ్యాక్టర్ కాదు. ఆ రెండు అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి కాబట్టి ఫారిన్ ఇన్కమ్ అయింది అది. కానీ సెటప్ ఎక్కడుంది? ఇండియాలో. జాగ్వార్. అర్థమైంది అందరికీ? ఇది ఓవరాల్ చదవండి అమ్మా ఒకసారి. ఈ బాక్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఉందా బుక్లో? ఉందా? స్కోప్ ఆఫ్ ఇన్కమ్ చూడు ఎక్కడ ఉంటుంది, సెకండ్ చాప్టర్. Hello guys, most of the people are asking about work from home jobs. చదవాలి అందరూ. ఏ డేట్కి పోస్ట్ పని అయింది? అట్లా ఎట్లా డేట్ లేదా? చేసి ఎందుకు ఎందుకు పెట్టారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఒరిజినలేనా అసలు అది? అంటే ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తే పోస్ట్ పోన్ అయిందని చెప్తాడా, లేదని చెప్తాడా ఇంటర్వ్యూ? మరి ఎందుకు అనౌన్స్ చేశారు అసలు వాళ్ళు? సర్లే. సరే సరే. The good opportunity to you. It is offered by Cognizant. రైట్ సార్. ఒక ఇన్కమ్ ఇండియన్ ఇన్కమ్ అయితే అతను ఆర్ఓఆర్ అయితే ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? అసలు ఇండియన్ ఇన్కమ్ అయితే మనం మిగతా సార్ ఏం మాట్లాడుతున్నారో ఆలోచించక్కర్లా. ఇండియన్ ఇన్కమ్ అనగానే అసలు మనం ఆలోచించకూడదు. సార్ ఆర్ఓఆర్ చెప్తారా, ఆర్ఎన్ఓఆర్ చెప్తారా, ఎన్ఆర్ చెప్తారా, ఆలోచించకూడదు. ఏమైనా ట్యాక్సిబుల్ అనాలి. ఎందుకు? ఏ కేసు అయినా ట్యాక్సిబుల్. ఒక ఇన్కమ్ ఇండియన్ ఇన్కమ్ అయితే, ఎన్ఆర్ అయితే, నాన్ రెసిడెంట్ అయితే ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా?
అంతే, అసలు నీకేం ఆలోచించక్కర్లా. ఓకే, ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్, నాన్ రెసిడెంట్, ఫారెన్ ఇన్కమ్ నాన్ రెసిడెంట్, ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? నాట్ ట్యాక్సిబుల్. ఫారెన్ ఇన్కమ్ అంటే ఆలోచించాలి. సార్ ఏం చెప్తున్నాడు, ఆర్ఓఆర్ చెప్తున్నాడా, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ చెప్తున్నాడా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ అంటున్నాడా, ఎన్ఆర్ అంటున్నాడా? ఎన్ఆర్ అని వినిపించింది అనుకో, ఫారెన్ ఇన్కమ్ నాన్ రెసిడెంట్, అస్సలు నాట్ ట్యాక్సిబుల్. సార్ ఫారెన్ ఇన్కమ్ ఆర్ఓఆర్, ఆర్ఓఆర్ అని వినిపించింది నీకు, అసలు అది ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా సంబంధం లేని విషయం. ఆర్ఓఆర్ అనిపిస్తే ట్యాక్సిబుల్. ఫారెన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్, సార్ని అడగాలి, సార్ ఏ ఇన్కమ్, ఏ హెడ్? ఎందుకంటే ఒక హెడ్ మాత్రం ట్యాక్సిబుల్, అది కండిషన్ ఏంటి, సెటప్ ఇండియాలో ఏ హెడ్, పీజీబీపీ. ఏ హెడ్ ఇన్కమ్ సార్ అని అడగాలి. సాలరీ హెడ్ అన్నాను, నాట్ ట్యాక్సిబుల్. క్యాపిటల్ గెయిన్ అన్నాను, నాట్ ట్యాక్సిబుల్. ఎవరికి? ఆర్ఎన్ఓఆర్. అదర్ సోర్స్ అన్నాను, నాట్ ట్యాక్సిబుల్. బిజినెస్ అన్నాను, అప్పుడు మళ్ళీ అడగాలి కంట్రోల్ ఎక్కడుంది, ఆ పీజీబీపీ కంట్రోల్ ఇండియాలో ఉందన్నాను, అప్పుడు ట్యాక్స్. అర్థమైందా? సో అగైన్ మళ్ళీ ఇండియన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్, ఇండియన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్. అసలు ఆలోచించా, ఇండియన్ ఇన్కమ్ అంటే ఆలోచిస్తావు నువ్వు? ట్యాక్సిబుల్. ఇండియన్ ఇన్కమ్ ఎన్ఆర్, ట్యాక్సిబుల్. ఇండియన్ ఇన్కమ్ ఆర్ఓఆర్, ఫారెన్ ఇన్కమ్ ఎన్ఆర్, సూపర్. ఫారెన్ ఇన్కమ్ ఆర్ఓఆర్, ఫారెన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్. నువ్వు అడగాలి. ఏం అడగాలి నన్ను? ఏం అడగాలి? ఏ హెడ్ అడుగు, ఏ హెడ్ సార్? సాలరీ హెడ్, సాలరీ. అదర్ సోర్సెస్, పీజీబీపీ. కంట్రోల్ ఎక్కడుంది? ఫారెన్లో ఉంది, ఇండియాలో ఉంది కంట్రోల్. అప్పో ఓకే రైట్. అలా చెప్పండి. యామన్ హర్షిత అమ్మ, గుర్తున్నావు. ఎగ్జామ్స్ రాసావా? సూపర్ అసలు. గ్రూప్ 2 1 1 రాసావు. మీ ఫ్రెండ్ 2 రాసారా? సూపర్ అమ్మ. ఇంద్రాని రాయలేదు, అనూషను ఎవరు ఉంటారు కదా ఇంకో అమ్మాయి, పుష్ప పల్లవి రాయలేదు. రాసింది. ఓకే చెప్పమ్మా, ఏంటి, ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ? మేము ఆల్రెడీ చెప్తున్నాం యువ బ్యాచ్ గ్రూప్ 2 మీ అందరూ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను, ఒక వెబినార్ పెడతాను. హాలిడేస్ అయిపోతాయి, మొన్నే కదా అయింది. 1 వీక్ రెస్ట్ తీసుకోండి. January 3rd అమ్మా మీ బ్యాచ్. యా, ఆల్రెడీ 22nd ఇవాళ, అంటే రేపు స్టార్ట్ చేస్తున్నాము. జస్ట్ ఊరికి అవుట్ సైడర్స్కి, మీకు కాదు. అంటే మీరు ఆల్రెడీ బేసిక్స్ విన్నారు కదా, అవి వినక్కర్లేదు. అవి అయిపోయిన తర్వాత మీది, అంటే మాకు ఒక 1 వీక్లో అవి చెప్పేస్తాం అనమాట. ఎందుకు అంటే ఎట్లా? హైదరాబాద్లో ఉన్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? అంతే, ఏం కాదు, హాలిడేస్ అప్పుడు. ఓకే అమ్మా, సరే, బాయ్. మీ బ్యాచ్ వాళ్ళే ఎప్పుడు రావాలని అంటున్నాను. అసలు మనం అబ్సెంట్ అయితే ఇంటికి ఫోన్ చేసేస్తాం కదా, ఆ భయం వాళ్ళు. సరే, ఇక్కడ వరకు ఓకే, నీకు వచ్చేసింది. మళ్ళీ ఈసారి ఫాస్ట్గా అడుగుతాను, నువ్వు కూడా ఫాస్ట్గా చెప్పాలి. ఇండియన్ ఇన్కమ్ ఆర్ఓఆర్, ఇండియన్ ఇన్కమ్ ఎన్ఆర్, ఇండియన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్, ట్యాక్సిబుల్. ఫారెన్ ఇన్కమ్ ఎన్ఆర్, ఫారెన్ ఇన్కమ్ ఆర్ఓఆర్, ఆర్ఓఆర్. ఫారెన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్, క్యాపిటల్ గెయిన్, నాట్ ట్యాక్సిబుల్. అదర్ సోర్సెస్, సాలరీ, పీజీబీపీ. యూఎస్ఏలో ఉంది, ఇండియాలో ఉంది కంట్రోల్. అయిపోయింది, నీకు వచ్చేసిందమ్మా.
సార్ ఆర్ఓఆర్ కేసులో ఇండియన్ ఇన్కమ్ అయినా ఫారిన్ ఇన్కమ్ అయినా, అంటే గ్లోబల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా, ఫారిన్ ఇన్కమ్ ఈజ్ టాక్సబుల్. కానీ ఆల్రెడీ అతనికి ఎక్కడ ట్యాక్స్ వేస్తారు, ఆ కంట్రీలో కూడా. అప్పుడు మాకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ కంట్రీకి మాకు మీకు బెనిఫిట్ ఇస్తాను, రిలీఫ్ ఇస్తానా ఇవ్వనా, ఇస్తాను. అది తీసేసి రిమైనింగ్ కట్టండి. ఒకవేళ వేరే కంట్రీస్లో మీకు ట్యాక్స్ వేస్తే, ఇక్కడ ట్యాక్స్ చేస్తున్నాను ఆ కంట్రీలో కూడా ట్యాక్స్ వేస్తే, ఆర్ఓఆర్ అని కాదు ఏ కేసులో అయినా జనరల్గా ఆర్ఓఆర్కి ఇస్తాం మనం. నాన్ రెసిడెంట్కి మనం ఇవ్వం కదా. అతను ఇక్కడ రిటర్న్ వేస్తే అప్పుడు చూద్దాం, అప్పుడు మేము రిలీఫ్ ఇస్తాం. ఏమిస్తాం, రిలీఫ్. ఎందుకు, ఆ కంట్రీకి మాకు అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ పేరేంటి, డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అది ఫైనల్లో వస్తుంది మీకు, ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ నేమ్ గుర్తుపెట్టుకుని ఆ చాప్టర్ ఒక పెద్ద, అది ఎలా అగ్రిమెంట్ ఉంటుంది, ఎంత ఇస్తాను ఏంటి. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఏంటి, 100 రూపీస్ అనుకో, అక్కడ 60 కట్టావు అనుకోమ్మా, మీకు 60 రిలీఫ్ ఇచ్చి 40 తీసుకుంటా. ఇక్కడ 100 రూపీస్ ట్యాక్స్, అక్కడ 120 కట్టావు, నేను 20 ఏమి వెనక్కి ఇవ్వను నీకు, ఏం కట్టక్కర్లా. సార్ ఒక ఇన్కమ్ని ఇండియన్ ఇన్కమ్ అనాలి అంటే ఎయిదర్ రిసీవ్డ్ అన్నా ఇండియాలో ఉండాలి, ఎక్రూడ్ అయినా ఇండియాలో ఉండాలి. రెండు ఉండాలా, ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా? సరే, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇండియాలో ఎక్కడ రిసీవ్ అవ్వదు. అప్పుడు ఇండియాలో రిసీవ్ అన్నట్టు నేను ఎజ్యూమ్ చేసుకుంటా. ఎజ్యూమ్ అంటే ఏంటమ్మా, డీమ్డ్. అలా డీమింగ్ ప్రొవిజన్ అన్నిటికీ అప్లై చేస్తే తంతారు. అందుకని కొన్ని చెప్పాడు సెక్షన్ 8 సెక్షన్ 7లో. అప్పుడప్పుడు ఎక్రూ ఇండియాలో అవ్వదు, నేను ఇండియాలో ఎక్రూ అయినట్టుగా తీసుకుంటా. ఈ డీమింగ్ ప్రొవిజన్ అనేది ఒక 3-4 ఉంటాయి అంతే. కాబట్టి అవి పక్కకు తీసేయచ్చు, సపరేట్గా చదువుకోవాలి. ఎక్సెప్షన్స్ అంటారు వాటిని. ఏమంటారమ్మా, ఎక్సెప్షన్. ప్రతిదానికి ఎక్సెప్షన్ ఉంటుంది కదా. అలాగే రిసీవ్డ్కి జనరల్గా రిసీవ్ అయితేనే అంటే కొన్నిసార్లు రిసీవ్ అవ్వదు, కానీ అది నేను రిసీవ్ అయ్యింది ఇండియాలోనే అని అనుకుంటా. అలా అనుకోవాలి కొన్నిసార్లు. ఎలా సార్, ఎవరో ఒక డమ్మీ కంపెనీ ఫామ్ చేశారమ్మా, నామకే వాస్తే. డమ్మీ కంపెనీకి సంబంధించి డిపాజిట్లన్నీ వసూలు చేశాడు, అవి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతన్ని అడుగుతుంటే నేను కాదు కంపెనీ అంటున్నాడు. నేను కాదు చేసింది కంపెనీని అడగండి, నేను ఎంప్లాయీని అందులో, అది ఇది అంటున్నాడు. ఇక్కడ ఎక్సెప్షన్ అప్లై చేస్తాం. ఏంటి, కంపెనీ నువ్వు ఒకటే, కార్పొరేట్ వేల్, ఎక్సెప్ట్. ప్రతిదానికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. రిసీవ్ అవ్వలేదు ఇండియాలో, కానీ ఈ కేసెస్లో ఇప్పుడు 7 and 8లో చెప్పిన ఒక 5-6 కేసెస్లో మాత్రం ఇండియాలో రిసీవ్ అన్నట్టు తీసుకుంటాను. ఎందుకంటే అది ఎక్కడా రిసీవ్ అయ్యదు, ఇండియాలో క్లెయిమ్ చేసుకుంటాం. అలాగే ఇండియాలో సంపాదించినట్టు తీసుకుంటా. ఎగ్జాంపుల్, ప్రాపర్టీ ఇండియాలో ఉందమ్మా, ఓకేనా. యుఎస్లో అతనికి అది రెంట్కి ఇచ్చావు. యుఎస్లో అతనికి ఇండియాలో రెంట్కి ఇచ్చేది ఏంటి సార్, అతనికి ఇక్కడ బిజినెస్ ఉంది కదా. అతను రెంట్ ఎక్కడ ఇస్తాడు నీకు, యూఎస్లోనే. మీ పక్క ఇల్లే అడిగాడు, ఇండియాలో నేను బిజినెస్ పెట్టాలనుకున్నా, చిన్న షాపు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆ షాప్లో పెట్టి ఒక ఎంప్లాయీని పెట్టి సేల్ చేసుకుంటా, డిమాండ్ ఉందంట కదా ఈ ఐఫోన్లకి. అవునా, అట్లయితే నా బిల్డింగ్ ఒకటి ఉంది చెన్నైలో, కమర్షియల్ బిల్డింగు, అది నీకు రెంట్కి ఇస్తా, ఖాళీగానే ఉంది అన్నాడు. సరే, నీకు రెంట్ పక్కన తీసుకుంటున్నారు. రెంట్ ఎక్కడ వచ్చింది, యూఎస్లో వచ్చింది. రెంట్ ఎక్కడికి ఇచ్చాడు, యూఎస్లో. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నట్టు తీసుకోవాలి, ఎక్కడ సంపాదించినట్టు తీసుకోవాలి. వాళ్ళిద్దరు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారు కదా. బిల్డింగ్ ఎక్కడుంది, ఇండియాలో. నేను అనుకుంటా ఎక్రూడ్, ఎక్కడ ఎక్రూ అయినట్టు అనుకుంటా, ఇండియాలో. అసలు ఆ డబ్బులు ఇండియాకి వచ్చినాయా, అసలు నో. అసలు ఇండియాకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, నో. ఆయన యూఎస్ ఆయనే, ఈయన యూఎస్ ఆయనే. ఈయన ఏంటంటే ఇన్వెస్ట్ చేశాడు బిల్డింగ్లో, చూసారా. అలా డీమింగ్ ప్రొవిజన్ అనేది రీజనబుల్గా ఉంటుంది. ఎవరు క్వశ్చన్ చేసేటట్టు ఉండదు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారో వచ్చి, ప్రాపర్టీ ఇండియాలో ఉంది కాబట్టి అది ఎక్కువ అయినట్టు తీసుకున్నాను. అలాంటివి చాలా తక్కువ ఉంటాయి. అన్ని కేసెస్లో నేను అనుకుంటాను అంటే కొడతారు వచ్చి. 4-5 కేసుల్లో జెన్యూన్గా ఉన్న కేసుల్లో రాసుకుంటాం అలాగే. కాబట్టి మనం డిఫాల్ట్గా 2 కండిషన్స్ అని చెప్పొచ్చు. ఏంటి, రిసీవ్డ్, ఎక్రూడ్. రిసీవ్డ్కి కూడా డీమింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి 4-5. అవి చదివినప్పుడు మనకే అనిపిస్తుంది, నాకు కరెక్టేలే, ఇది అనుకోవటంలో తప్పులేదని. ఓకేనా. 2 ఉండాలా, ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా? 2 ఉంటాయి. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ చెప్పేసాను. ఇండియన్
రెండు అవుట్ సైడ్ ఉంటే గ్లోబల్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్. మన టైం అయిపోయింది. నీకు గుర్తుంటుందా? రేపు అడుగు నా ఫాస్ట్గా చెప్తారా? ఈ కండిషన్స్తో చెప్పాలి. ఇండియన్ ఇన్కమ్ కండిషన్స్ ఏంటి? ఎయిదర్ రిసీవ్డ్ ఆర్ ఎయిదర్ ఎక్రూడ్ ఇన్ ఇండియా ఉండాలి. ఎయిదర్ అంటే ఏంటి? ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఎయిదర్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఎక్రూడ్ ఇన్ ఇండియా. ఎయిదర్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఎక్రూడ్ ఇన్ ఇండియా. బోత్ అవుట్ సైడ్ ఇండియా. ఫారెన్ ఇన్కమ్. రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఎక్రూడ్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియన్ ఇన్కమ్. రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఎక్రూడ్ ఇన్ ఇండియా. బోత్ అవుట్ సైడ్ ఇండియా. బోత్ ఇన్ ఇండియా. రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఎక్రూడ్ అవుట్ సైడ్ ఇండియా. రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, ఎక్రూడ్ ఇన్ ఇండియా. బోత్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియన్ ఇన్కమ్ ROR. ఇండియన్ ఇన్కమ్ నాన్ రెసిడెంట్. ఫారెన్ ఇన్కమ్ నాన్ రెసిడెంట్. ఫారెన్ ఇన్కమ్ ROR. ఫారెన్ ఇన్కమ్ RNOR. PGBP. కంట్రోల్ ఎవరు? కంట్రోల్ ఇండియాలో ఉంది. ట్యాక్సబుల్. రేపు అడగనా? ప్రాక్టీస్ చేసుకోండి. ఉందా బుక్లో? చూసావా? రేపు దీని మీద క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకేనా? ఆ డీమింగ్ ఒకసారి చూసేసుకొని ఇంకా క్వశ్చన్స్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? పక్క రేపు క్వశ్చన్స్ జరుగుతాను. టక్క చెప్పాలి నువ్వు. సరే. ఇట్లా వచ్చి సరదాగా వింటూ ఉండమ్మా. అయ్యే వస్తాయి. చూడు, ఈరోజు ఒక పాయింట్ తెలియదు నీకు. ఎగ్జామ్లో 4 మార్క్స్. ఇట్లా 4 మార్క్స్ అయ్యే ఎక్కువ అవుతాయి. అలా పాస్ అయిపోతాం. ఎప్పుడు సరదాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్.